మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడతాం. నమస్కారం అమ్మ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, చాలా మందికి చనిపోయిన వాళ్ళు కలలో వస్తూ ఉంటారు. చాలా మంది అనుకుంటుంటారు ఏదో చెప్పాలనుకుంటున్నారు మాకు, అందుకే కలలో కనిపిస్తున్నారని. కొంతమంది లేదు, ఆత్మ ఇక్కడే ఉన్నట్టుంది అందుకే కలలోకి వస్తుందని. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. మరి నిజంగా చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తే మంచిదా, లేకపోతే మనకి ఏదైనా తెలియజేస్తున్నారని అర్థమా దానికి? అసలు ఎందుకు వస్తారు చనిపోయిన వాళ్ళు? పూర్వీకులు, పెద్దలు, కాలం చెందిన వారు కలలోకి ఎందుకు వస్తారు? ఒకటి, చనిపోయిన వాళ్ళకి మన పైన ప్రేమ ఎక్కువ ఉన్నా కలలో కనిపిస్తారు. లేదు, చనిపోయిన వాళ్ళ పైన మనకి ఎక్కువ ప్రేమ ఉంది, వాళ్ళని మర్చిపోలేకపోతున్నాము అనే విషయాన్ని కూడా తరచుగా కల్లోకి వస్తారు. ఇవి రెండు పక్కన పెట్టేస్తే రెండు విషయాలు ఉన్నాయి దీంట్లో. వాళ్ళు తృప్తి చెందినప్పుడు కలలో కనిపిస్తారు, బాధపడుతున్నప్పుడు కలలో కనిపిస్తారు. ఇది అబ్జర్వ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అబ్బాయిలు, కోడళ్ళు, మీ పెద్దలు మీకు కలలో కనిపిస్తున్నారు అంటే మీరు ఎలా ఉన్నారు వారి పట్ల అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎలా ఉన్నాము అని చెక్ చేసుకోవాలండి అని అనుకోవచ్చు. అంటే మీరు తరచూ వాళ్ళని తలుచుకుంటూ ఉండడము, వారిపైన ఏవైనా కార్యాలు చేయడం, అంటే దాన ధర్మాలు చేయడము, ఈ పితృకర్మలు, శారదాలు, పిండాలు పెట్టడాలు ఇవన్నీ నిర్వహిస్తూ ఉండడము, తరచుగా వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళకి చేసేటివన్నీ చేస్తూ ఉన్నారు అనుకోండి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళు అప్పుడు ప్రీతి చెంది వచ్చినట్టు, అంటే మిమ్మల్ని ఆశీర్వదించడానికి. ఇది ఫిక్స్. ఇంకా ఎందుకంటే మీరు వారి పట్ల అంత ప్రేమాభావంతో, అంటే వారు లేకపోయినా కూడా మీరు ప్రేమాభావంతో వారికి చేయాల్సిన పనులన్నీ, కార్యాలన్నీ మీరు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు కనిపిస్తున్నారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వాదానికే మీకు కనిపిస్తున్నట్టు, ఆశీర్వాదం ఇవ్వడానికే మీకు కలలో కనిపిస్తున్నట్టు. రెండో విషయం, మీరు అస్సలు వాళ్ళని తలవట్లేదు, వారి కోసం ఏమీ కూడా చెయ్యట్లేదు, ఏ కార్యాలు కూడా మీరు చేయట్లేదు. వాళ్ళు వచ్చినారు అంటే ఖచ్చితంగా వాళ్ళు బాధపడుతూ వచ్చినట్టే. ఇది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరింట్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అమ్మాయి. చేసేటోళ్ళు పెద్దల్ని బాగా గుర్తుపెట్టుకొని అన్ని చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చారు ఒకటే ఫిక్స్ అయిపోండి మాకు వాళ్ళ ఆశీర్వాదం లభించింది అని. ఏమీ చేయరు, అసలు గుర్తు కూడా చేసుకోరు. వాళ్ళు వచ్చారు అంటే ఖచ్చితంగా బాధతో వచ్చినట్టే. ఇది రెండు విషయాలు. ఇంకొకటి, వాళ్ళు కలలోకి వస్తున్నారు అనంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఒక కుటుంబం యొక్క రక్ష కోసమే వాళ్ళు వస్తారు, వాళ్ళ వంశాన్ని కాపాడడం కోసమే వాళ్ళు వస్తారు. చాలా మంది ఏం చెప్తారంటే చనిపోయిన వాళ్ళు కల్లోకి రాకూడదు అంటారు కదా, అది అపోహనే. ఎందుకంటే అన్ని రోజులు వాళ్ళు మనతో ఉండి ఒక్కసారిగా వాళ్ళ ప్రాణం పోతుంది, అవునా? కానీ అప్పటికీ వాళ్ళకి మన పైన ప్రేమ, ప్రీతి ఉంటుంది. బందీ అయిపోయి ఉంటుందమ్మా జీవి అనేది. ఈ బందీ అయిపోయినప్పుడు తరచుగా వాళ్ళు మన వంశాన్ని కాపాడడానికి, వాళ్ళు మనల్ని కేర్ చేయడానికే కలలోకి వస్తారు. మనం వాళ్ళు వచ్చినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనుకొని రాకూడదు అనుకోవడం పొరపాటు, అపోహ మాత్రమే అది. ఇంకొకటి, మీరు ఏవి చెయ్యట్లేదు వాళ్ళ కోసము అంటే, వాళ్ళు వస్తున్నారు అని అంటే వాళ్ళ కోసం చేయడం మొదలు పెట్టండి. పితృకార్యాలు చేసుకోవడం, దాన ధర్మాలు చేసుకోవడం, పిండ ప్రదానాలు పెట్టడం, ఇలా పెద్దల్ని గుర్తు చేసుకుంటూ తరచూ ఉన్నారంటే ఆ కుటుంబానికి పితృదేవతల యొక్క రక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దేవతలు ఎంత ఇంపార్టెంటో మనకి పితృదేవతలు కూడా అంతే ఇంపార్టెంట్. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మర్చిపోయి దేవతలే ఇంపార్టెంట్ అనుకొని మనం దేవుళ్ళకి ఇచ్చినంత ప్రాధాన్యత పెద్దలకి ఇవ్వట్లేదు. కానీ పెద్దలు కూడా ఇంపార్టెంట్. ఇది ఎలా చెప్తామంటే శాస్త్రానుసారంగా చూసుకుంటే సాక్షాత్ పరమేశ్వరుడు అట్లాగే మన పూర్వీకుల్ని పెద్దల్ని అడుగుతాడంట, మనకి వంశాన్ని ప్రసాదించాలంటే నీ వంశం వృద్ధి చెందాలని నువ్వు అనుకుంటున్నావా లేదా అని. అంటే పితృదేవతల్ని వాళ్ళని అడిగే మనకి వంశాంకురాన్ని ఇస్తాడు. మన వంశం వృద్ధి చెందడానికి ఈశ్వరుడు ప్రసాదిస్తాడు. అలా వాళ్ళు ప్రీతి చెందకపోయినా, వాళ్ళ ఆశీర్వాదం లభించకపోయినా సంతానం కలగదు. కలిగినా మనకి మగ సంతానం కలగదు. అంటే వంశవృద్ధి మగ సంతానం వల్లే కదా కలిగేది, మగ సంతానం కలగదు. అస్సలు వాళ్ళ ఇది లేదు అంటే అస్సలు సంతానమే కలగదు. వాళ్ళ సంతానం పైన చాలా పాత్ర పోషిస్తారు పూర్వీకులు.
మనకు సంతానం కలిగి మన వంశం వృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పితృదేవతల యొక్క ఆశీర్వాదం మనకు ఉండాలి ఉండాలి ఉండాలి. అమ్మ, చాలా మందికి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడొచ్చా, ఎవరికైనా ఇవ్వచ్చా అని చెప్పి. ఖరీదైన వస్తువులు కూడా ఉంటాయి, వాళ్ళ వాచెస్ అని, మంచి మంచి గిఫ్ట్స్ అని పెట్టుకుంటూ ఉంటారు. చాలా మంది అవి బయట వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం అటు ఇటు ఉంటుంది. మరి ఇవ్వచ్చు అంటారా? ఒకవేళ మనం తీసుకుంటే వాడుకోవచ్చు అంటారా? మనం చనిపోయిన వారి వస్తువులు కొన్ని వాడచ్చు, కొన్ని వాడకూడదు. ఇంట్లో వాళ్ళు కూడా, ఇప్పుడు అత్తగారు కానీ మామగారు కానీ మరణించింటారు. మరణించినప్పుడు ఏమైపోతుందంటే అత్తగారికి సంబంధించిన గోల్డ్ కానీ వస్త్రాలు కానీ కోడళ్ళు తీసుకుంటారు. కోడళ్ళకే అధికారం కూడా, కూతుర్లకి కాదు. అంటే ఇది మా అమ్మది, మా అమ్మ బంగారు, మా అమ్మ అవన్నీ వస్తారు కూతుర్లు చాలా మంది. తీసుకోకూడదు. తీసుకుంటే వాళ్ళకే మంచిది కాదు చెప్పాలంటే. ఒకసారి ఒక అమ్మాయి అత్తారింటికి పోయిన తర్వాత ఇక్కడ పుట్టింటి వైపు వచ్చి ఇది నాది అని తీసుకోకూడదు. ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబానికే మంచిది కాదు. అత్తగారిది మామగారిది ఏదైనా ఉంటే అది కోడళ్ళకే హక్కు. ఇంకొకటి దీంట్లో ఏంటంటే సాధారణ గృహిణులైతే ఆ వస్త్రాలు వాడుకుంటారు, లేదు కొంతమంది దానం చేస్తారు. వద్దులే ఎందుకు అని దానం చేస్తారు. దానం చేసినా మంచిదే, చేయకూడదనైతే లేదు. కానీ వాడకూడని వస్తువులు ఏమంటే వాళ్ళు చివరి క్షణాల్లో మరణించిన వేసుకున్నప్పుడు ఉంటారు చూడు, అవి వాడకూడదు. ఆ మంచము, ఆ పిల్లోస్, బెడ్స్ ఉంటాయి కదా, వాటిని దానం చేసేసేయాలి. అవి వాడకూడదు. ఎక్కడైతే వాళ్ళు మరణించారో బెడ్ అవి మొత్తం దానం చేసేసేయాలి. వాటిని అయితే వాడకూడదు. ఇంకా లాకర్లో పెట్టినటువంటి వస్త్రాలు, గోల్డ్, ఇంకా ఏవైనా మీరు అనుకున్నట్టు గిఫ్ట్స్, వాచెస్ అవన్నీ వాడచ్చు. లేదు మేము వస్త్రాలన్నింటినీ ఎవరికైనా దానం ఇస్తాము అంటే సాకలి వాళ్ళు ఉంటారు కదా, రచకులు, వాళ్ళకి దానం ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు పుచ్చుకోవచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు దాంట్లో. అలాని ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లోస్ కానీ వాళ్ళు వాడిండేటివి కానీ ఇంట్లో వాళ్ళకే దానం ఇస్తుంటారు కొంతమంది రిలేటివ్స్ లే, కొంచెం ఇదిగా ఉండే తీసుకోవద్దు, తీసుకోకూడదు కూడా. ఈ చనిపోయిన వాళ్ళ ఇంట్లోనే అని కాదమ్మా, మనం ఎవరైనా ఒకరి ఇంటికి వెళ్తుంటాము, ఎవరైనా పట్టు అని అది పట్టు ఇది పట్టు అని ఇస్తున్నారంటే మనం తెచ్చుకోకూడదు. ఏదో వాళ్ళు మనకి ఫ్రీగా ఇస్తున్నారని తెచ్చేసుకున్నామంటో వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం తెచ్చుకున్నట్టే. ఏదో మనం అకేషన్ వైజ్ మనకి గిఫ్ట్స్ రావడం వేరు. నార్మల్ గా ఎవరైనా ఇంట్లో పాత్రలు కానీ గిన్నెలు కానీ ఇలా బాగుంటాయి అన్నమాట, వాళ్ళు వాడింటారు, మనం బాగున్నాయంటే సరే తీసుకెళ్ళు అంటారు, ఉన్న సంబంధంతో అంటారు, వాళ్ళు అనడం తప్పు కాదు. కానీ మనం తెచ్చుకోకూడదు. ఏది కూడా ఎవరితోనూ కూడా దానం పుచ్చుకోకూడదు. ఒక్కసారి నువ్వు దానం పుచ్చుకున్నావంటే నువ్వు రుణంలో పన్నట్టే. ఇంకొకటి, ఆ దానం వల్ల నీకు నెగిటివ్ వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పురోహితులు దానం పుచ్చుకుంటారు కదా, బ్రాహ్మిన్స్, వాళ్ళు ఆ దానానికి తగ్గట్టుగా పరిహారం చేసుకుంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి దానికి పరిహారం చేసుకొని వాళ్ళ మంత్రజపమో వాళ్ళకున్న గాయత్రినో చేసుకొని వాళ్ళు స్వీకరించి దాన్ని వాడుకుంటారు. మనకి ఏముందని ఏం లేదు, మనం తెచ్చుకుని డైరెక్ట్ గా వాడుకుంటాం. ఇంకొకటి, ఎవరికైనా వేరే వాళ్ళు దానం ఇస్తారు, వాళ్ళు వాడుకోకున్నట్టు మనకి ఇస్తారు, అది అస్సలు తెచ్చుకోకూడదు. చాలా పొరపాటు అది. అది వస్తువు అయినా తినే పదార్థమైనా. ఇప్పుడు అంతెందుకు కొంతమంది బ్రాహ్మిన్స్ కి బాగా దానాలు వెళ్తుంటాయా, వాళ్ళే వాడలేరు కదా. కింద స్థాయి వాళ్ళకి యాచకులకి ఇవ్వడం వేరు. ఫ్రెండ్షిప్ పేరుతో, రిలేషన్స్ పేరుతో బంధువులకి ఇస్తుంటారు. అంటే మాకు ఇన్ని దానాలు వచ్చినాయి, ఇంతమంది మాకు దానం చేసినారు, తీసుకెళ్ళండి మాతో ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇస్తుంటారు. వాళ్ళు ఇవ్వడం వాళ్ళ గొప్ప బుద్ధి, మనం వాళ్ళని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు మంచి బుద్ధితో వాళ్ళు ఇస్తున్నారు. కానీ మనకి బుద్ధి ఉంది కదా, మనం తెచ్చుకోకూడదు అలాంటివి. అదే నిజంగా తెచ్చుకోకూడదు. ఎంత ఎఫెక్ట్ పడుతుందంటే అది, ఎందుకంటే వాడి కర్మను తొలగించుకునేకి, వాడిదంతా పోగొట్టుకునేకి ఒకరికి దానం ఇచ్చింటాడు. ఇదేం చేస్తారు, వీళ్ళేం చేస్తారు, వీళ్ళకి ఉన్నాయి మాకు ఎక్కువ అయినాయిలే మేము ఎవరికొకరికి ఇచ్చేద్దామని మనకిస్తున్నారు, మనం తెచ్చుకుంటున్నాం. ఇదేమైపోతుంది, చుట్టూ ఇది ఎవరికి వస్తుంది, మనకు వస్తుంది. ఇది కొంచెం మనం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయము. ఏదోలే మనకి ఫ్రెండ్షిప్ పేరుతో, రిలేషన్ పేరుతో వాళ్ళు ఇస్తున్నారు, మనం తెచ్చుకుంటున్నాము అంటే కోరి కర్మను తెచ్చుకున్నట్టే ఈ విషయాలైతే. మనం ఎవరికైనా దానం ఇవ్వాలి అంటే లేని వాళ్ళకి ఇవ్వాలి, యాచకులకి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు స్వీకరిస్తారు. ఇంకా భగవంతుడి ఇదితో ఇంకా వాళ్ళు ఉన్న పొజిషన్ అలాంటిది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇచ్చే వాళ్ళు కూడా బంధువులకి వాళ్ళకి వీళ్ళకి ఇవ్వద్దు. ఎందుకంటే ఇప్పుడు ఇంతవరకు తెలియకపోయినా కానీ తెలుసుకోవాలి, అది మీకు ఇచ్చింటారు.
మీరు యూజ్ చేసుకోకుండా ఇంకొకరికి ఇస్తే వాళ్ళ కర్మ రొటేట్ అయ్యి అట్లే తిరుగుతూ ఉంటుంది. అందుకే ఎవరు ఏది ఇచ్చినా కూడా తొందరపడి తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే మనం ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తెచ్చుకున్నట్టే వాస్తవం. ఇంకొక విషయం ఏం చెప్తారంటే, ఒకరింటికి వెళ్ళినప్పుడు భోజనం కూడా మనం చెయ్యకూడదు. దానం విషయమే కాదు, అంటే అతిథి మర్యాద అంటారు కదా. అతిథి మర్యాద అంటాం, కానీ రోజు పోతే అతిథి మర్యాద ఎలా అవుతుంది? వాళ్ళే చిరాకు పడతారు. ఎప్పుడో ఒకసారి పోవడము అంటే ఫంక్షన్స్ ఉండి అకేషన్ వైజ్ వెళ్ళి తిని రావడం వేరు. రెగ్యులర్ గా కొంతమంది వెళ్తూ తింటూ అలా వస్తారు కదా, అది చాలా తప్పు. మనం ఒకరింట్లో అన్నం తిన్నాము అంటే వాళ్ళ కర్మను మనం తీసుకున్నట్టే, వాళ్ళకి రుణం ఉన్నట్టే. ఎంతసేపు ఈ జీవి రుణానుబంధాల్లో ఎందుకు ఉండాలి? మనం ఒక్కటే మైండ్ లో పెట్టుకోవాలి, ఏది చేసినా రుణం రుణం రుణం, రుణంలో ఉండకూడదు. ఎంత రుణం తెంచుకుంటూ మనం ముందుకెళ్తే మనం అంత మోక్షానికి దగ్గరైతాం. ఎంతసేపు ఈ దాన ధర్మాలు పుచ్చుకోవడము, ఇచ్చుకోవడము, తీసుకోవడము దీంట్లోనే ఉన్నామనుకో రుణం పెరుగుతుంది. మళ్ళీ రుణం తీర్చుకోవడానికి ఇంకొక జన్మ ఎత్తాలి. అంత ఎందుకు? అందుకే తరచుగా ఎవరింటికి అంటే సాధారణంగా నార్మల్ గా పోయి తినడము, తినేసి రావడం అలా చెయ్యొద్దు. మామూలుగా మాకు విద్యాపరంగా ఉండే వాళ్ళకి ఏం చెప్తారంటే, ఎవరింటికి కూడా ఒక 40 రోజులు దీక్ష చేసేటప్పుడు ఎవరింటికి వెళ్ళి కూడా తినకూడదు. ఇంకా మంత్రోపదేశం ఉండే వాళ్ళైతే ఆల్మోస్ట్ చాలా తక్కువ అట్లా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేది. తినరు, వాళ్ళ కర్మని తీసుకుంటాము, రుణము ఉంటాం. అకేషను ఏదో వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది తప్పదు. అంతేగాని తరచుగా ఒకరింటికి వెళ్ళి వాళ్ళు ఏదో భోజనాన్ని పిలిచినారనో, లేదా భోజనం టైంకి మనం వెళ్ళినామనో, లేదండి మేము ఇంటికి వెళ్ళి తింటాం, లేదా తినేసి వెళ్ళండి అంతే. మీ ఇంట్లో మనం వండుకున్న తినేసి వెళ్ళండి అంతే తప్ప ఇచ్చినారని దానము, పెట్టినారని భోజనము ఈ రెండు పుచ్చుకుంటే రుణానుబంధంలో పడిపోతాం, కర్మను కొని తెచ్చుకుంటాం. అమ్మ మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.